ప్రకృతి మనిషిని సృష్టించింది. అదే ప్రకృతి ఒక్క క్షణంలో నాగరికతను నేలమట్టం చేసింది. భూమి కంపించింది. సముద్రం నగరాలను మింగేసింది. గాలులు లక్షల ప్రాణాలను తీసుకుపోయాయి. చరిత్రలో కొన్ని రోజులు మానవాళి ఎప్పటికీ మర్చిపోలేని గాయాలుగా మిగిలిపోయాయి. ఈరోజు ప్రపంచాన్ని వణికించిన అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుల గురించి తెలుసుకుందాం. ఇది వరస్ట్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ హిస్టరీ. మొదటిది సాంజీ ఎర్త్క్వేక్ 1556 చైనా. 1556 సంవత్సరం జనవరి 23. చైనాలోని షాన్షీ ప్రాంతం సాధారణ రాత్రిలాగే కనిపించింది. ప్రజలు నిద్రలో ఉన్నారు. కానీ అర్ధరాత్రి తర్వాత భూమి ఒక్కసారిగా పిచ్చిగా కంపించడం ప్రారంభించింది. ఇది సాధారణ భూకంపం కాదు, చరిత్రలోనే అత్యంత ప్రాణనష్టం కలిగించిన భూకంపం. అప్పటి చైనాలో చాలామంది ప్రజలు యావుడాంగ్ అనే గృహలో నివసించేవారు. భూకంపం రావడంతో ఆ గృహలన్నీ క్షణాల్లో కూలిపోయాయి. పూర్తి గ్రామాలు మట్టిలో కలిసిపోయాయి. ఒక్క నిమిషంలో 3,30,000 మంది చనిపోయారు. ఆ రోజున చైనా ప్రజలు ఒక విషయం గ్రహించారు: మనిషి ఎంత శక్తివంతుడైనా ప్రకృతి ముందు అతను బలహీనుడే. రెండవది చైనా ఫ్లడ్స్ 1931. 1931వ సంవత్సరంలో చైనాలో భారీగా వర్షాలు కురిశాయి. యాంగ్జీ, హువాయి, పసుపు నది, ఈ 3 మహానదులు ఒకేసారి ఉప్పొంగాయి. నీరు గ్రామాలను మాత్రమే కాదు, పూర్తి నగరాలను మింగేసింది. ఇల్లు, పంటలు, జీవితాలు అన్నీ నీటిలో కలిసిపోయాయి. ఆహారం లేక వ్యాధులు వ్యాపించాయి. కొంతమంది ఆకలితో చనిపోయారు. కొంతమంది వరదలో కొట్టుకుపోయారు. మరణాల సంఖ్య దాదాపు 40 లక్షలు. ఇది మానవ చరిత్రలోనే అత్యంత ఘోరమైన వరద విపత్తుగా గుర్తించబడింది. మూడవది బోలా సైక్లోన్ 1970. 1970వ సంవత్సరం నవంబర్ నెల బంగాళాఖాతంలో ఒక తుఫాను ఏర్పడింది. అది సాధారణ సైక్లోన్ కాదు, దాని పేరు బోలా సైక్లోన్. ఆ సమయంలో బంగ్లాదేశ్ ఇంకా ఈస్ట్ పాకిస్తాన్లో భాగంగా ఉండేది. సముద్రం ఒక్కసారిగా గ్రామాలపైకి ఎగబాకింది. 15 నుంచి 20 అడుగుల ఎత్తైన అలలు గ్రామాలను పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు లేవు. రక్షణ వ్యవస్థలు అస్సలు లేవు. ఫలితం 5 లక్షల మంది మరణించారు. చాలామంది కుటుంబాలు పూర్తిగా అంతరించిపోయాయి. ఈ విపత్తు తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమానికి కూడా కారణమైంది. నాలుగవది ఇండియన్ ఓషన్ సునామీ 2004. అది 2004వ సంవత్సరం డిసెంబర్ 26. భారత మహాసముద్రం అడుగున 9.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అది సముద్ర భాగాన్ని చీల్చింది. కొద్ది నిమిషాల్లోనే 100 అడుగుల ఎత్తైన సునామీ అలలు బయలుదేరాయి. ఇండోనేషియా, భారత్, శ్రీలంక, థాయిలాండ్ 14 దేశాలు ఈ విపత్తుకు గురయ్యాయి. సముద్ర తీరాల్లో ఆడుకుంటున్న ప్రజలు ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే అలలు వారిని మింగేశాయి. 2,30,000 మంది మరణించారు. భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, అండమాన్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన తర్వాతే చాలా దేశాలు సునామీ వార్నింగ్ సిస్టమ్లు అభివృద్ధి చేశాయి. ఐదవది టాంగ్షాన్ ఎర్త్క్వేక్ 1976. 1976 జూలై 28. రాత్రి 3:42 చైనాలోని టాంగ్షాన్ నగరం నిద్రలో ఉంది. భూమి విరిగిపోయింది. 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపం పూర్తి నగరాన్ని నేలమట్టం చేసింది. చాలామంది నిద్రలోనే శిథిలాల కింద చిక్కుకుపోయారు. రక్షణ సిబ్బంది చేరుకునే లోపే వేలాది మంది ప్రాణాలు పోయాయి. అధికారిక సంఖ్య ప్రకారం 2,42,000 మంది మరణించారు. కానీ నిజమైన సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నమ్ముతారు. ఆరవది హైటియన్ ఎర్త్క్వేక్ 2010. 2010 జనవరి 12. హైటీ రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్. సాధారణ మధ్యాహ్నం, కానీ 35 సెకండ్లో ఒక దేశం నాశనం అయింది. 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపం 80% నగరాన్ని కూల్చేసింది. హాస్పిటల్ కూలిపోయి, ప్రభుత్వ భవనాలు నేలమట్టమయ్యాయి.
ప్రజలు ఆహారం లేక, నీరు లేక రోడ్లపై బతికారు. 2 లక్షల పైగా ప్రజలు మరణించారు. హైటీ ఇప్పటికీ ఆ గాయాల నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఈ విపత్తులు మనకు ఒక నిజం చెబుతున్నాయి. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టినా, సాంకేతికతలో ఎంత ముందుకెళ్ళినా, ప్రకృతి కోపం ముందు మనిషి చాలా చిన్నవాడు. కానీ ప్రతి విపత్తు తర్వాత మానవత్వం మళ్ళీ లేచింది. ప్రజలు ఒకరిని ఒకరు కాపాడుకున్నారు. మళ్ళీ జీవితాన్ని నిర్మించుకున్నారు. ప్రకృతి మనల్ని భయపెడుతుంది, కానీ మనిషి ధైర్యాన్ని కూడా పరీక్షిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు అత్యంత భయంకరంగా అనిపించిన విపత్తు ఏది? కామెంట్లో చెప్పండి.